మీ అమ్మ వచ్చిందా? నీకు 1,00,000 రూపాయలు ఇస్తా, నాతో పాటు అనుకోవాలి వచ్చి తీసుకెళ్ళిపోతా, ఓకేనా? మైక్ ఫ్రీ ఇస్తే 1,00,000 రూపాయలు ఇస్తావా నువ్వు? మైక్ ఇవ్వకపోతే ఏం చేస్తావు? అరే నువ్వు పెద్దయ్యకి ఏమవుతావు చెప్పరా? పెద్దయ్యకి ఏమవుతావు? మీ ఆవిడికి మొగుడు అవుతారా నువ్వు? పెళ్లి చేసుకోవా? చేసుకోవా? ఓకే రైట్. అన్న పూజలు చేస్తారా? అందరు దేవుడు తెలుసా? అయితే ఫస్ట్ క్వశ్చన్, తిరుపతిలో ఏ దేవుడు ఉంటారు? వావ్. షిరిడిలో ఏ దేవుడు ఉంటారు? మొత్తం నారాయణ చైతన్య 1 4 11 ప్రభంజనం అందరు ఇక్కడే ఉన్నారు. ఏమనాలి? అందరూ ఒకేసారి చెప్పాలి. అందరు దేవుడి పేరు చెప్తారు, అర్థమైందా? మళ్ళీ గట్టిగా చెప్పండి. ఆర్ యు రెడీ? అమ్మ పెళ్ళై సంతోషంగా వారు ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి. అక్క ఏందక్క ఎవరు కొట్టట్లేదు? పెళ్ళై సంతోషంగా ఉన్న వాళ్ళు గట్టిగా చప్పలు కొట్టండి అన్నాను. పెళ్ళై సంతోషంగా ఉన్న మగవాళ్ళు వెనకాల ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి అన్న. ఒక్కరు కొడతారు చూడండి అక్కడ. చెప్పకప్ప కప్ప 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 పక్క కప్ప ఇలా 3 సార్లు చెప్తే 3 చాక్లెట్లు ఇస్తా, 2 సార్లు చెప్తే 2 చాక్లెట్ ఇస్తా, ఒక్కసారి చెప్తే ఏమివ్వ. ప్రాక్టీస్ చేయండి. కప్ప 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 పక్క కప్ప 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 పక్క కప్ప 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 పక్క కప్ప 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 పక్క కప్ప. అలా ఫాస్ట్గా చెప్పాలి. ఎవరు చెప్తారా ఫస్ట్? హీరో. అది నీ పేరేంటి? ఓకే సుహాస్. గట్టిగా చెప్పండి. క్లాప్స్ అక్క. ఏందాక ఏదో ఓదారి పేదకు వచ్చినట్టు కూర్చున్నారు మీరు. గట్టిగా చెప్పలు కొట్టాలి. ఓకే రెడీ స్టార్ట్. కప్ప 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 కప్ప. అయ్యో 3 సార్లు చెప్పాలరా. స్టార్ట్. కప్ప 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 కప్ప. లాస్ట్ ఛాన్స్ ఉంది దా. చెప్పు. కప్ప 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 కప్ప. రైట్. ఇంకెవరు చెప్తారు? కమాన్ దా. కప్ప 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 కప్ప. కప్ప 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 కప్ప. ఏమిరా సిద్ధినాయుడు వెనకపోతున్నావే? నీ బండ గడవరా, వంశ పరువు నిలబెట్టాలరా. కంతే తాడి చెట్టు పడిపోయేటట్టు ఉన్నావు. గట్టిగా తొడగొట్టు ఒకసారి. కొట్టవా? స్టార్ట్. కప్ప 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 కసిపగా కప్ప కప్ప. కుమార్ అక్క చెప్పగా అక్క లెఫ్ట్ పూసావా మూతులు ముంచావు అక్క డబ్బాలు ఇట్లా నువ్వు. రైట్. ఎవరు ఫన్ గేమ్ ఉంటుంది, రిస్కీ గేమ్ కూడా ఉంటుంది. సో మీరు అందరూ రెడీనా? ఎవరైతే వెళ్ళి ఫస్ట్ మీ మమ్మీకి బుగ్గ మీద ముద్దు పెడుతూ చిన్ని చిన్ని చందమామే బుగ్గ మీద ముద్దు పెడుతూ రావాలి రాజా. ఎవరు పర్ఫెక్ట్ గా పెడుతున్నారు? అది గేమ్ ఓవర్. గట్టిగా చెప్పలు కొట్టాలి. ఫస్ట్ విన్నర్. ఫోన్ కావాలా, గిఫ్ట్ కావాలా, చాక్లెట్ కావాలా? ఓకే ఫోన్ నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఓకే సూపర్. సైత్య నీకు చాక్లెట్ రెడీగానే వచ్చేసాయి. ఓకే అన్న ఫాస్ట్. ఎవరైతే కనుక మీకు నచ్చిన చాక్లెట్ తీసుకొచ్చి ఇంత ఎవరు సెల్ ఫోన్ తీసుకొచ్చింది? ఓకే కంగ్రాచులేషన్. రండి. ఈసారి ఎవరైతే కనుక ఫోటో దిగొచ్చారో ఈసారి డేర్ గేమ్ ఇస్తారు. డేర్ ఉందా మీకు? తీసుకో సార్. మీరు పొరపాటు నిలబడబాకండి బెల్ట్ ఇచ్చేదాకా. ఈ చాక్లెట్ తీసుకుని ఇచ్చేసి నీకు ఒకటి. అయితే 2 చాక్లెట్లు ఇస్తారు. ఎవరైతే ఇక్కడ వెళ్ళి మీ నాయనమ్మ కానీ పెద్దమ్మ కానీ మీ తాతయ్య కానీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అడిగి అయిపోయింది గేమ్. నాకు వేయకూడదు మీరు. ఆపు ఇక పేకంటారే. మొన్న ఒక ఆవిడికి వికారాబాద్లో విక్ వచ్చేసింది. ఎంతమంది వస్తారు గిఫ్ట్? మీ అమ్మని తీసుకురావాలి. రండి నిలబడండి. ఒరే తీసుకురమ్మన్నా లేదా? రాకరమ్మని లేదా? తీసుకురమ్మన్నా. నిలబడండి అమ్మ, నిలబడండి. లైన్లో నిలబడండి. ఒరే ఇద్దరుంటే పిల్లలు వెళ్ళి మీ చిన్నమ్మ మీ పెద్దమ్మ మీకు తెలిసిన అక్క అయినా ఎవరైనా తీసుకురండి. పక్కింటో తప్ప లైన్లో నిలబడండి అమ్మ. మీ పిల్లల్ని ముందు నిలబెట్టి అందరూ లైన్లో నిలబడండి. మీ పిల్లలు మీ ముందు ఉండాలి, అందరూ లైన్లో ఉండాలి. మీరు అందరూ కూడా రైట్. లైన్ అమ్మా. ఎందుకంటే రైట్. వెంకటేష్ గారు సాహితీ గారు ఏం చేశారంటే కనుక మీకోసం ఆడవాళ్ళకి గేమ్ పెడితే వారి కోసం అక్క రోజక్క కూర్చో అక్క
కూర్చో కూర్చో అక్క నువ్వు. ఓకేనా? రెండు చేతులు వదలకూడదు. ఓకే, మళ్ళా చెప్తున్నాను. గేమ్ రూల్ ఏంటంటే నేను స్టార్ట్ అని నా నోట్ అంటే వచ్చినప్పుడు మాత్రం మీరు రావాలి. పిల్లలు మాత్రం మీ స్టాచ్యూ బొమ్మల్లాగే ఉండాలి, అటు ఇటు కదలకూడదు. ఓకేనా? రెడీ? రెడీ పిల్లలు? ఆర్ యూ రెడీ? గట్టిగా చెప్పాలి. ఆర్ యూ రెడీ? ఓకే, 1 2 3 స్టార్ట్ అన్నప్పుడు మమ్మీ వాళ్ళు వస్తారు. అక్క ఏం నాకు అట్లా దూకారు? చిక్కీల అంగీలేసి ఓ వదిలో అన్నట్టు దూకారు మీరు. అక్క నేను స్టార్ట్ అన్నప్పుడు రమ్మన్నాను అక్క, అప్పుడు అట్లా దూకారు. రెడీ? 1 2 3 స్టార్ట్ అన్నప్పుడు మమ్మీ వాళ్ళు వస్తారు. అప్పుడు దాకా మీరు బొమ్మలాగా ఉండాలి. లైన్ ఏం రాసినాడు. ఓకే, ఈసారి సీరియస్ లేడీస్ అందరూ కుమ్మేదంటున్నారు. అక్క ఇప్పుడైతే వచ్చావు అక్క, ఇద్దరు దాకా రమ్మని రాలేదు నువ్వు. నిలబడి. ఓకే రెడీ? ఎవరు పట్టు చీర గెలుచుకుంటున్నారో చూద్దాము. అక్క మీరు ఒకసారి 3 స్టార్ట్ అనలేదు అక్క. నేను ఏంట్రా నీ బాలే మళ్ళీ చెప్పు. అది నువ్వే కదా పెళ్లి చేసుకున్నాను. మళ్ళా పెళ్లి చేసుకుంటే నన్ను చెప్పు, స్టార్ట్ చేస్తా. ఎప్పుడు చేసుకుంటావు? పెద్ద అయినప్పుడు చేసుకుంటావు. ఎందుకు పరిగెడతారా మీరు? నిలబడండి. స్టాప్ అనేదాకా కంటిన్యూషన్ పెడుతూనే ఉండాలి. స్టాప్ అనేదాకా మీరు బాగా తాగినట్టు. కమాన్, నేను స్టాప్ అనేదాకా కంటిన్యూషన్ గా. అక్క ఏందక్క ఇదేందయ్యా? ఇది నేను చూడలా. రైట్, నేను స్టాప్ అనేదాకా నాన్ స్టాప్ చేయాలి. ఎవరైతే కంటిన్యూ. కమాన్, పెట్టాలి నాన్ స్టాప్ గా. మమ్మీకి నేను స్టాప్ అనేది ఏమిరా సిటినాయుడు పెట్టు కూడా మావాడి వాడిని అటోకలో ఇటోకలో మీకు పెట్టరా. స్టాప్ అనేదాకా పెడతానే ఉండాలి నాన్ స్టాప్ గా. కమాన్, ముందు పెడుతూనే ఉండాలి మమ్మీకి. నేను స్టాప్ అనేదాకా నేను స్టాప్ అనేదాకా నాన్ స్టాప్ ముందు పెడుతూనే ఉండాలి. మా వాడు చూడండి, పిచ్చుకల సౌండ్ అనిపిస్తాం మీకు. పిచ్చుకల సౌండ్ పెట్టు. రాజా మగర్ రాజా పెట్టు. రాజా పిచ్చుకల సౌండ్. నేను స్టాప్ అనేదాకా. హలో సుబ్బారావు గారు చెప్పండి, ఈవెంట్ ఉందా సాయంత్రం? వస్తున్నా. ఓకే, స్టాప్. అమ్మా చూసారా ఎంత బాగా ఆడారో? కావచ్చు, బాబులు కావచ్చు, బామర్దులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీరు ముగ్గురు కపుల్స్ని సెలెక్ట్ చేసి ఇక్కడ పిలవాలి. మేడం సాహితి గారు, మీరు ముగ్గురు కపుల్స్ని సెలెక్ట్ చేసి ఇక్కడ పిలవాలి. ఓకే, మైక్లో చెప్పేసేయండి, పేరు చెప్పేసేయండి, పిలిచేస్తారు. ఎవరైనా పర్వాలా. ఫస్ట్ ఏంటంటే, భార్య కోపంగా ఉన్నప్పుడు భర్త ఏం చేస్తే భార్యని కూల్ చేయొచ్చు అంటే క్రేజీగా ఏం చెప్తావు? భార్యని చల్లపరచాలంటే ఏం చేయాలి అనే దానికి సరదాగా క్రేజీ ఆన్సర్ చెప్పాలి. సినిమా తీసుకెళ్తావు. ఓహో, గుడ్ హస్బెండ్. రాముడు నువ్వేం చేస్తావు? మళ్ళీ కోపడితే అక్క బావా నవ్విస్తావు. చందు అండ్ సరిత గారు ఇక్కడ రావాలి. సల్ల చేయాలంటే ఏం చేయాలి? ఆన్సర్ రావట్లేదు. భయపడుతున్నావా అక్క? అట్లా చూడబాక అక్క. ఆయన ఇంకా పిల్లోడు భయపెడతావా ఏంది? భయపడ ఊకో. సిగ్గుపడకన్నా, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. నీ సిగ్గు శివడా. నువ్వేం చెప్తావు అన్న? భార్య కోపంగా ఉన్నప్పుడు భర్త ఏం చేయాలా చల్లపరచాలంటే? బిర్యానీ తినిపించాలి. స్విగ్గీ జొమాటో అన్న జోక్గా చెప్పాలి. జోయల్కి ఎవరైనా చెప్తారేమో క్రేజీ ఆన్సర్ అనుకుంటున్నా. భార్య కోపంగా ఉన్నప్పుడు భర్త ఏం చేస్తే భార్యను కూల్ చేయొచ్చు? ఐస్ క్రీమ్ గురించి మనం పాడుకోవాలి. క్రేజీ ఆన్సర్ గట్టిగా చెప్పలు పట్టని. ఐస్ క్రీమ్, అది రైట్ ఆన్సర్. ఏంటంటే వచ్చారా అన్న? పరశురాములు రైసే గారు. ఓకే అన్న, పరశురామన్న వస్తున్నారా? పరశురామ్ గారు ఏడున్నారు? రజిత వచ్చింది అడుగు వచ్చాడు. బావా అందరికి బావా.
రైట్. ఇంకెవరున్నారు? గాయకురాలు శ్రావణి, సంపద అండ్ మమత. భార్యని చల్లబరచాలంటే భర్త ఏం చేయాలి? ఐస్ క్రీమ్ కొనియాలి. ఇంకా ఐస్ క్రీమ్ చేసి చల్లబరచాలా నువ్వు? షాపింగ్ చేయించాలి. వావ్ అన్న, నువ్వేం చేస్తావు? భార్యని చల్లబరచాలంటే ఏం చేస్తావు? వాళ్ళు ఏం కావాలంటే అది ఇవ్వాలి అబ్బా, లేదంటే మొత్తం రచ్చ కంపోలే. ఓకే, ఇప్పుడు మేడం స్పీక్ కానీ పెళ్ళైనట్టు కాలకున్న మెట్ట ద్వారా, నుదుటి మీద ఉన్న బొట్టు ద్వారా, మాంగళ్యం ద్వారా, వస్త్రాలంకరణ ద్వారా చూసి చెప్పేయచ్చు. మరి ఒక యంగ్ అబ్బాయిని చూడంగానే తనకు పెళ్ళి అయిపోయిందని ఎలా చెప్పొచ్చు అంటే క్రేజీగా ఫన్నీగా ఏం చెప్తారు? జోక్గా చెప్పాలి. మేడం సాహితీ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి మీరే. ఒక యంగ్ అబ్బాయిని చూడంగానే ఇతను పెళ్ళి అయిపోయిందని ఎలా చెప్పొచ్చు? వెనకాల మీరు సహాయం చేస్తున్నారా వెంకటేష్ గారు? ప్రేమ తెల్లగా ఉంటే చెప్పొచ్చు. చూసారా, ఇవిడే చెప్పేసి పెళ్ళి అయితే తెల్లగా ఉంటారని. అంతే క్రేజీ చెప్పాలి. నువ్వేం చెప్తావు అక్క? ఫేస్ చేంజ్ అయిపోతుంది. ఎట్లా అయిపోయింది అంటే కొంచెం బ్యాచిలర్ ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, పెళ్ళి ఒకలా. ఎందుకు తేడా ఏంటి? తేడా వాళ్ళేనా? మీరు చెప్పండి. పుట్ట బట్ట. పొట్ట పట్ట. ఆహా, అది గట్టిగా చప్పలు కొట్టాలి. కపుల్స్ మామూలుగా వేరు వేరుగా నెక్స్ట్ గోవాడు లేడు. పెట్టమ్మా చెప్పు ఏం చేయాలి? మగవాడిని చూడంగానే ఇంకో పెళ్ళి అయిపోయింది కుర్రోడు కానీ ఎలా తెలిసింది? నీకు మాత్రం తెలియదా? నీకు అమ్మ చెప్పండి. మీరు చెప్పమ్మా, ఏదో చెప్పాలి. ఏమి లేకపోతే ఎలా? మీకేం తెలియదు అప్ప. ఇక్కడ మాత్రం సైలెంట్గా ఉంటారు. మేడం తలకి వెనక ఎప్పుడు అలాగే ఉండాలి. మీరు మీ ఆవిడ గొంతు గుర్తుపట్టి చేయి పైకి లేపాలా. ఎవరైతే 3 సార్లు లేపుతారో బెస్ట్ కపుల్స్ వాళ్ళకి ఈరోజు ఇక్కడ సన్మానం సత్కార కార్యక్రమం చేసి ఇంటికి పంపిస్తాం. పట్టు చీరలు పట్టె పంచులు పెట్టి. సార్ ఎవరు తలకాయ వెనక తిప్పుకోండి, నిజాయితీగా ఆడాలి సార్, లేదంటే ప్రతిజ్ఞ చేయిస్తాను. రెడీ, స్టార్ట్. సార్ వెనక తిరగండి, ఎవరు వెనక తిరగొద్దు, మీరు వెనక తిరగొద్దు. అక్క మీరు సిగ్గుపడబాగండి, చచ్చిపోదాం అవుతుంది అక్క. ఇలా లైన్లో రెడీ. కరెక్ట్గా గుర్తుపడుతున్నారు. రైట్ ఆన్సర్ చెప్తే గట్టిగా చప్పలు కొట్టాలమ్మా మీరు. హలో హలో. వెనక చూసా కొట్టు అంటే ఎన్ని ఫోన్లు చేసి సతాయిస్తే పోతే ఆయన జీవితం అట్లా అయింది. ఎలా? హలో హలో హలో. ఇవి ఇంటికి వెళ్ళకుందయ్యా, ఒకళ్ళు కూడా చెయ్యత్తం లేదయ్యా. రెడీ. ఎవరు అడిగి తిరగద్దు. హలో 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 హలో. కొట్టకు అక్క, ఏంటో కట్టకూడదు పిల్లవాడిని భయపెట్టేస్తావా ఏంది? మీరు తలకి వెనక తిప్పకూడదమ్మా. హలో హలో. ఎవరు ఎత్తట్లేదయ్యా. వెంకటేష్ గారు అనుకున్నాడు వీడు గేమ్ పెడుతున్నాడా, మా సంవత్సరం నిప్పు పెడుతున్నాడా అనుకుంటున్నాడు ఆయన. రెడీ. 2 మార్కులు వస్తే చాలా అయిపోయినట్టే. హలో అక్క నువ్వేంది అక్క రచ్చబండ్ల రోజే లెక్క ఉన్నావు నువ్వు. హలో హలో హలో. ఏమండి? బేబీ. హలో హలో. 2 సార్లు ఎత్తిండు. నీ పొలంలో మునకలు వచ్చినాయి అయ్యా. ఇంటికి వెళ్ళాక ఒక్కొక్కరికి ఉందయ్యా. హలో హలో హలో. అయిపోయింది గేమ్ అయిపోయింది. అన్నా విన్నైనా నువ్వు లవ్ మ్యారేజా? ఇట్లా నాకు కాదు ఆవిడికి.
పడుకోమ్మా. ఇప్పుడు గేమ్ ఏంటంటే మేడం ఇలా రండి ఒకసారి. వెంకటేశ్వర ఇట్రా, ఇలా తిరిగాడు. మేడం సార్ చెప్తారు కదా. గేమ్ ఏంటంటే నేను 1 2 3 స్టార్ట్ అన్నాను, నేను స్టాప్ అనేదాకా మీరు టైం కౌంట్ చేస్తాను. ఇక్కడ టైమర్ స్టాప్ వాచ్ పెడుతున్నాను. మీరు 1 2 3 స్టార్ట్ అనగానే ఎవరైతే కనుక చాక్లెట్ తొక్క తీసి, ఓకే, స్టార్ట్ అనగానే ఎవరైతే కనుక మీరు మీ హస్బెండ్కి చాక్లెట్ మొత్తం తినిపించాలి. మొత్తం ఎవరైతే కనుక చాక్లెట్ తిన్నట్టు నోట్లో కొంచెం కూడా ఉండకుండా చివరి వరకు ఎవరైతే కనుక ఫాస్ట్గా చాక్లెట్ తింటారో వాళ్ళకే మీ ఆవిడ మీద ప్రేమ ఉన్నట్టు గట్టిగా స్టార్ట్. ఎవరైతే కనుక చాక్లెట్ మొత్తం తినాలి మగవాళ్ళు ఫాస్ట్గా కొంచెం కూడా మిగిల్చకుండా త్వరగా ఫాస్ట్గా ఎవరు తింటారో నవలాలు మిగిలి నోట్లో కొంచెం కూడా కనబడకూడదు. మీకు కుక్కో నోట్లో కుక్కు ఏందమ్మా మీరు ప్రేమగా పెట్టుకుంటున్నారో ఎప్పుడైతే రెడీ ఫాస్ట్గా అయిపోయిందన్న వెంటనే చెప్పాలి. నాది అయిపోయింది, నోట్లో కొంచెం కూడా లేదు అనుకుంటే నాకు నాలుగు చూపించండి, నోరు తెరవండి. ఎవరు ఫాస్ట్గా నాకు కొంచెం కూడా కనపడకూడదు, కొంచెం కూడా కనపడకుండా ఎవరైతే ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. ఓకే, ఆనా ఫాస్ట్గా కనపడుతుంది, కొంచెం ఉంది కమాన్. రావద్దా అమ్మ మింగేసాడు మొత్తం, అయిపోయింది, స్టాప్. 49 సెకండ్స్లో తినేసాడండి చాక్లెట్. ఓకే, ఓ రాధా గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి
చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేను ఎవరినెవరు లాలిస్తున్నారో చిత్రంగా చూస్తుంటే నీ కన్నట్టు పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి వర్షంలో తడిసొచ్చి హరే హై అనుకుందామా వర్షంలో తడిసొచ్చి హరే హాయ్ అనుకుందామా రేపుదయం జలుబొచ్చి హాచి హాచి అందామా ఓ వంక నీకు ఓ వంక నాకు ఆవిరి పడుతూనే మీ మమ్మీ హై పిచ్ లో మ్యూజిక్ కల్లే తిడుతుంటుందే మన తుమ్ములు డ్యూయెట్ కల్లే వినపడుతుంటే గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి పొద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన
వస్తుంటే ఎదనిలా తడుతుంటే మధురమౌ భావాలే ఓ మోగేలోనా పలుకులే పైకొస్తే చిలిపిగా పిలిపిస్తే పులకలే పదులై వేలై పొంగే నాలోనా లాలి పాటే నేనై లాల పోసేవాణ్ణై లాలనే నింపన నేత హృదయాన మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా ఎగురుతూ నీ పాదం ఎదుగుతూ నీ రూపం ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం అడుగుతూ కాసేపు అలుగుతూ కాసేపు అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం క్షణములెన్నవుతున్నా వయసు ఎంతొస్తున్నా పాపవే పాపవే మాననయనానా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి నీ ఊసులోనే ఉసురాడుతోంది నాన్న ఊపిరి కాలాలు దాటి ఏనాటికైనా చేరాలి నీ దారి ఎన్నాళ్ళు ఉన్నానంటూ ఏకాకి మాదిరి ఆరారి రారో 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 ఆరారి రారో 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 చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి కను చివరన జారే తడి చినుకును సైతం సిరి తళుకుగా మార్చే చిత్రం నీవే
కలతగ పొలమారే ఎదమంటల గ్రీష్మం సులువుగా మరిపించే మంత్రం నీదే నువ్వంటే నా సొంతమంటూ పలికింది మమకారం ఆ మాట కాదంటూ దూరం నిలిపింది అహంకారం తలవాచి నువ్వలా ఒడిలోన వాలగా నిండు నూరేళ్ల లోటు తీరిపోదదే క్షణాన చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి నిదురించు వేళ నీ నుదుట నేను ముత్యాల అంజలి జోలాలి పాడి తెరిచాను చూడు స్వప్నాల వాకిలి ఏ బూచి నీడానిపై రానికుండా నేనేగా కావలి ఆరారి రారో 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 ఆరారి రారో 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 చిన్నారి తల్లి చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే నీలేత పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండేనులే అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది నువ్వు కడుపున చేరగానే గుండె గడపకి వేడుకొచ్చే రోజు నీ ధ్యాసలో కాలం తెలీదులే నేలపైన అడుగేయగానే అమ్మలాగా నేను జన్మనెత్త ఒడిని నీరాకతో గుడిలా చేసావులే ఆదమరచిపోనా నిన్నే చూస్తూ ఉంటే తల్లడిల్లిపోనా నిన్నే చూడకుంటే నువ్వు చెరగని ప్రేమ గురుతు కదా అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది
మోస్తూ ఉయ్యాలలా ప్రాణం ఊగేనిలా నీ కులాల పోసే వేళలోన నేను కూడా చంటి పాపలాగా మారాం చేసేంతలా మార్చావే నన్నింతలా రాణిలాగా చూసుకుంటా చిన్ని తల్లి రానివ్వనే కంట నీరే ప్రాణమల్లి జాబిలి జత చేరి జోలాలి అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది na 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 నా 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 na 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 నా 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 na 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 చందమామ రావో జాబిల్లి రావో కుందనపు పైడి కూర వెన్న పాలు తేవో చందమామ రావో జాబిల్లి రావో విరుల వింటి వాణి అయ్యకు వేవేల రూపుల స్వామికి సిరిమించు నెరవాది జాడకు మా శ్రీ వెంకటనాథునికి కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో చందమామ రావో జాబిల్లి రావో కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా
ఉన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా ఆ ఆ ఆ ఆ కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా జోలలు నాకే పడరుగా ఆ జాలిని మరచి పోలేనుగా నిరూపిన ఆవు ఎలా నా హృదయ పులయలలో పదిలము కదా ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా ఆ ఆ ఆ ఆ హాయి రే అలసట తెలియని ఇల్లి అల్లరే పల్లవై పలికిన పాటలు వీళ్ళే అమ్మ పంచే ప్రేమలోన అమృతాలే అందగా పాప ప్రాణం ఎన్నడైనా పువ్వులాగా నవ్వదా హాయి రే అలసట తెలియని ఇల్లి అల్లరే పల్లవై పలికిన పాటలు వీళ్ళే అమ్మ పంచే ప్రేమలోన అమృతాలే అందగా పాప ప్రాణం ఎన్నడైనా పువ్వులాగా నవ్వదా అంతలోనే ఆయొచ్చిందో తట్టుకోగలదా పాఠమే చెబుతుండగా ఆట పట్టిస్తే మీ నాన్నతో చెబుతానని వెళుతుంది కోపగిల్చి మరి నాన్నలా తిడుతుండగా తను వచ్చి ఆపుతుంది మమతలు మన వెంట తోడుంటే హాయి రే అలసట తెలియని ఇల్లి అల్లరే పల్లవై పలికిన పాటలు వీళ్ళే
వెలసిందంట పాప తమలోనే. ఆమని ప్రతి మూలలో ఉంది ఇంట. ప్రతిరోజున ఒక పున్నమి వస్తుంది సంబరంతో. కలకాలము కల నిజముల కనిపించే నమ్మకంతో. కళలే కళ్ళ ముందుంటే హాయ్ రే అలసట తెలియని ఇల్లి. అల్లరే పల్లవై పలికిన పాటలు వీళ్ళే. అమ్మ పంచే ప్రేమలోన అమృతాలే అందగా. పాప ప్రాణం ఎన్నడైనా పూలాగా నవ్వగా. అమ్మ పంచే ప్రేమలోన అమృతాలే అందగా. పాప ప్రాణం ఎన్నడైనా పూలాగా నవ్వగా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా. తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా. తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ. ఎనలేని జాలి గుణమే అమ్మ. నడిపించే దీపం అమ్మ, కరుణించే కోపం అమ్మ. వరమిచ్చే తీపి శాపం అమ్మ. నాయాలి అమ్మగా అవుతుండగా జోలాలి పాడన కమ్మగా కమ్మగా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా. తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. చిన్నారి చంద్రిక మా బుజ్జి
DJ Shabir. Akash Sonu. DJ Manish exclusive DJ Akash Sonu. DJ Shabir. DJ
క్లయింట్ వచ్చారా చూపించాం మరి సరే సరే అబ్బా